ఈ దేశంలో ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉన్న 10 రకాలైన శక్తివంతమైన కంపెనీలు ఉన్నాయి. డబ్బు, టెక్నాలజీ, ఆర్మీ అన్నీ ఉన్న ఒకే ఒక్క నిధి ముందు వాళ్ళంతా ఓడిపోయారు. ఆ నిధి సాధారణమైనది కాదు. భూమి లోతుల్లో దాగి ఉన్న ఒక శాపగ్రస్తమైన ట్రెషర్. అదాన్ని బయటకు తీయడానికి ఎవరూ సాహసం చెయ్యలేదు. కానీ చివరి ఆశగా వాళ్ళు ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. అతని పేరు మౌళి. అతనితో పాటు ప్రాణానికి ప్రాణమిచ్చే ఒకే ఒక్క స్నేహితుడు గురు. చీకటి, నిశ్శబ్దం, మరణాన్ని మృంగేసిన గుహ. మౌళి, గురు ఆ గుహలో అడుగు పెడతారు. వాళ్ల వెనకి నిశ్శబ్దంగా నడిచే ఒక డాగ్. ప్రతి అడుగులో మరణపు వాసన. అప్పుడే వాళ్లకర్థమవుతుంది, ఈ గుహ సాధారణది కాదు. ఇక్కడ అదృశ్య శక్తులున్నాయి, శాపాలున్నాయి. అప్పుడే చీకట్లోంచి వినిపిస్తుంది ఒక భయంకరమైన గుర్రు. ఆ నిధికి కాపలాగా ఒక మృగం. భయంకరమైన రక్తపిపాసి తోడేలు. భయం శరీరాన్ని బిగిస్తుంది, కానీ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. మౌళి, గురు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ తోడేలుపై దాడి చేస్తారు. ఒక భీకరమైన యుద్ధం. రక్తం, అరుపులు, చీకట్లో మెరుస్తున్న కళ్ళు. చివరికి మరణం ఎవరిది? యుద్ధం తరువాత నిశ్శబ్దం. గుహ లోతుల్లో మెరిసిపోతున్న సంపద. అది కేవలం డబ్బు కాదు, అది శక్తి. మౌళి, గురు ఆ నిధిని బయటకు తీసుకొస్తారు. 10 శక్తివంతమైన కంపెనీల చేతుల్లోకి ఆ ట్రెజర్ వెళ్తుంది. కానీ అది అంతంతో ముగియదు. ఎందుకంటే ఆ నిధితో పాటు ఒక శాపం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచం కోసం కాదు, ప్రపంచాన్ని కాపాడుకోవడానికి అసలైన యుద్ధం మొదలవుతుంది. ఇది కథ కాదు, ఇది ఆరంభం. పార్ట్ 3 ద రియల్ వార్ ఇస్ కమింగ్.